హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే 5 నిమిషాలలో వేసుకునే ఈజీ చుక్కల ముగ్గండి. ఆకుల్లాగా చాలా బాగుంటుంది. ఇది చూస్తున్నారు కదా. ఈ ముగ్గు వచ్చేసి 11 చుక్కలు, మధ్య చుక్క 6 వచ్చే వరకు ఇలా మనం అన్ని చుక్కలు చక్కగా పెట్టుకున్న తర్వాతకి ఇవైతే ఆకుల్లాగా అయితే మనమైతే గీసేసుకోవాలండి. అలాగే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత ముగ్గు మొత్తం ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చాలా ఈజీగా అంటే ఈజీగా ఉంది ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుక్కల్ని కలుపుకుంటూ ఇట్లా ఆకుల్లాగా అయితే గీసేసుకోవాలి. చుట్టూరా ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒకటి గీసి చూపించాను కదా, అదే విధంగా ఇట్లా 3 వస్తాయండి ఆకులైతే. 3 ఆకులని అయితే ఇలా గీసేసుకోవాలి. వాకిట్లో రోజువారీ ముగ్గులలో ఇదొక ముగ్గండి. ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఏం లేదు, చుక్కల్ని కలుపుకుంటూ ఇలా ఆకులు అయితే గీసుకోవడమే ఫ్రెండ్స్. అంత చక్కగా అంత ఈజీగా అయితే ఉంటుంది. చూస్తుండగానే వేయచ్చు, అంత చక్కగా అయితే గబగబా గీసుకోవచ్చు. ఇదైతే మనం పెద్దగా హార్డ్గా అయితే ఉండదండి. చాలా ఈజీగా సింపుల్గా వేసుకునే ఈ లీవ్స్ ముగ్గు అయితే చాలా మంచిగా ఉంది. చాలా తక్కువ టైంలో కూడా వేసుకోవచ్చు. చుక్కలు పెట్టడమే ఆలస్యం. చుక్కలు పెట్టడం అయిపోయిన తర్వాత 3 నిమిషాలలో అయితే వేసుకోవచ్చు అండి. ముగ్గు అయితే మొత్తం మీద చుక్కలు పెట్టడంతోనైతే 5 నిమిషాలు అయితే వస్తుంది. ఇలా మనం చుట్టూరా 3 ఆకులైతే ఇలా గీసుకున్నాం. 3 సైడ్లు అయితే వస్తుంటాయి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీత అయితే గీసుకొని ఇట్లా మనం చక్కగా లీఫుల్లాగా అయితే గీసేసుకోవాలి. లీఫ్ మీద ఎలా అయితే ఉంటుందో అలానే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలా గీసుకునేసరికి ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇక కిందంగా అయితే ఇలా గీతలను అయితే రౌండ్గా గీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, లీఫ్ అంటే లీఫ్ లాగానే కనిపిస్తుంది చక్కగా. ఇదే విధంగా ఈ 3 ఆకులలో కూడా అలాగే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా ఒక వెరైటీ ముగ్గులాగా అయితే కనిపిస్తుంది. చూడడానికి మంచి పెద్ద పెద్ద ఆకులు అయితే వాకిట్లో వేసుకున్నట్టయితే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా 3 గీతలైతే చుక్కలకు కలుపుకుంటూ గీతలైతే గీసుకోవాలి. ఒక ఫ్లవర్ లాగా అయితే చుట్టూ ఇలా ఒక చుక్క కలుపుకుంటూ ఇలా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే అండి, ఇంత సింపుల్గా ఇంత ముగ్గు అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఇలా ఒక చుక్క కలుపుకుంటూ ఇక్కడ మధ్యలో అయితే గీసుకున్నాం కదా, ఇక్కడ 3 చుక్కలకు కలుపుకుంటూ కూడా మనం ఇలా ఇది కూడా ఒక ఆకులాగా అయితే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. ఇదే విధంగా చుట్టూరా చుక్కలంతా కలుపుకుంటూ గీసుకోవాలండి. ఇలా గీయడంతోనైతే ముగ్గు అయితే కంప్లీట్ అయితే అయినట్టు. ఈ గీసుకున్న దాంట్లో చివరగా చిన్న చిన్న గీతలు అయితే గీసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా గీసుకోవడం వల్ల మంచిగా కనిపిస్తుంది. మనకు ఖాళీగా లేకుండా నిండుగా ఉన్నట్టయితే కనిపిస్తుందండి. ఇలా మొత్తం మీద అయితే గీసుకున్నాం కదా, ముగ్గు అయితే ఇంత సింపుల్గా అయితే వచ్చేసింది. మధ్యలో కూడా గీతలు అయితే గీసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈ సింపుల్ అండ్ ఈజీగా వేసుకునే ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.